ప్రస్తుతం మనం స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేవైఎం గణేష్ గారితో ఉన్నాము. చెప్పండి, కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు అందో చాలా ఆలస్యంగా ఒకదాని మీద ఒకటి అమలు చేస్తున్నట్టు ఉంది, కానీ అది పూర్తి విధంగా అమలు అవుతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు అమలు చేస్తామని పెద్ద ఎత్తున బూటకు మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటా ఉన్నారంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో అడావిడిగా రైతు రుణమాఫీ అని పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేయకపోగా 64 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు ఒక 20 లక్షల మంది రైతులకు రుణాలు ఇచ్చారు. మిగతా రుణమాఫీ ఇంకో 3వ విడత ఇస్తామని చెప్తున్నారు. ఇట్లా అనేక బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదో పట్టిస్తూ పెద్ద పెద్ద హామీలు పోయి పెద్ద పెద్ద ప్లే కార్డులు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తామని చెప్తా ఉన్నా. ఇప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏమైతే రానున్నాయో మరి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో 36%తో అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకుంది. మేము ఆ ధీమాతోనే మోడీ గారి నేతృత్వంలో అదేవిధంగా తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లో పోతా ఉన్నాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏవైతే మెజార్టీ చూపించిందో అదే మెజార్టీ ఆధారంగా మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు కానీ అధిక మొత్తంలో సగానికి సగం గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున మీటింగ్ అయింది. అదేవిధంగా ఆ మీటింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా మనం సన్నాహక సమావేశం పెట్టుకోవాలి, ఏ విధంగా గెలవాలనే ఉద్దేశం మీద రోజు మాట్లాడుకోవడం జరిగింది. స్టేట్లో చూస్తే ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ సరిగా లేదన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వార్తలు చూస్తున్నాం రోజు, చిన్నపిల్లల కిడ్నాప్లు అయితేనేమి, రేపులు అయితేనేమి, అలాగే మర్డర్లు విపరీతంగా జరుగుతున్న పరిస్థితి మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. దీని మీద ఏ విధంగా మాట్లాడతారు? మనం చూసినట్టయితే హైదరాబాద్లో అనేక మానభంగాలు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏదో తెలంగాణ చేస్తా అని ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి లా అండ్ ఆర్డర్లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైపోయింది. అనేక మర్డర్లు మానభంగాలు అవుతున్నాయి. ఈ తెలంగాణలోని పోలీసు వ్యవస్థ క్షీణమైపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి పనిచేయలేకపోతున్నారు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తాం, రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే చర్యలు తీసుకొని ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకొని వెంటనే దాని మీద మీరు ప్రాసెస్ చేస్తారని మరొకసారి చెప్తా ఉన్నా. బీజేవైఎం తరఫున ఫ్యూచర్లో మరి మీ కార్యాచరణ ఏంటి? మేము బీజేపీ అందరూ ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి మొన్న జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఏదో ఆతృతగా ఏర్పాటు చేసి దాంట్లో జాబ్ క్యాలెండర్ ఎటువంటి పోస్టులు కూడా మెన్షన్ చేయలేదు. ఏదో కేవలం భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మూమెంట్ చేస్తే ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర అసెంబ్లీలో యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావా రిలీజ్ అనుగుణంగా ఆ యొక్క జాబ్ క్యాలెండర్ను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణలో యువతను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయిందో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత కోసం తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం మేము వారి కోసం పోరాడతామని మరొకసారి చెప్తాం.